ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో మన ఇండియా డీప్ ట్రబుల్ లో ఉంది. పింక్ బాల్ టెస్ట్ లోని రెండో రోజు ఆటలో కూడా టీం ఇండియా తడబడింది. రెండో రోజు ఆట స్టార్ట్ అవగానే మన బౌలర్స్ డీసెంట్ బౌలింగ్ చేసినప్పటికీ తర్వాత మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మన టీం ఇండియా టాప్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు గేమ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆస్ట్రేలియా ఓపెనర్ మెక్స్వీనీ వికెట్ కోల్పోయింది. 39 పరుగులతో క్రీజ్ లో సెట్ అయి ఉన్న మెక్స్వీనీని బుమ్రా అవుట్ చేసి డేంజర్ గా మారుతున్న పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ ను కూడా వెంటనే అవుట్ చేశాడు బుమ్రా. కేవలం 2 రన్స్ మాత్రమే కొట్టిన స్టీవ్ స్మిత్ బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 103 రన్స్ కి 3 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన హెడ్ క్రీజ్ లో సెట్ అయి ఉన్న లబుషేన్ తో కలిసి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరు కూడా మన బౌలర్స్ ను డామినేట్ చేస్తూ వేగంగా పరుగులు సాధించారు. ఇద్దరు కలిసి 4th వికెట్ కి 65 రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. అయితే డేంజర్ గా మారుతున్న ఈ పార్ట్నర్షిప్ ని నితీష్ కుమార్ రెడ్డి బ్రేక్ చేశాడు. 64 రన్స్ చేసిన లబుషేన్ నితీష్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. కానీ మరో ఎండ్ లో ఉన్న హెడ్ మాత్రం టీమిండియా బౌలర్స్ పై ఎదురుదాడి చేశాడు. క్రీజ్ లోకి వచ్చిన మిచెల్ మార్ష్ తో కలిసి 40 రన్స్ పార్ట్నర్షిప్ ని కేవలం 56 బాల్స్ లోనే క్రియేట్ చేశాడు. ఈ టైంలోనే హెడ్ తన హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అయితే 9 పరుగులు చేసిన మార్ష్ అశ్విన్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న ట్రావిస్ హెడ్ మాత్రం తన అటాకింగ్ ని ఆపలేదు. తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీతో కలిసి మరో పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇద్దరు కలిసి 6th వికెట్ కి 74 రన్స్ పార్ట్నర్షిప్ ని కేవలం 81 బాల్స్ లోనే బిల్డ్ చేశారు. అయితే 15 రన్స్ చేసిన క్యారీని సిరాజ్ పెవిలియన్ కి పంపించడంతో ఆస్ట్రేలియాను మన బౌలర్స్ తొందరగానే ఆల్అౌట్ చేసేలా కనిపించారు. కానీ హెడ్ మాత్రం టీమిండియాకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. కమిన్స్ తో కలిసి 7th వికెట్ కి 28 రన్స్ యాడ్ చేశాడు. అయితే 140 రన్స్ మీద బ్యాటింగ్ చేస్తున్న హెడ్ ని సిరాజ్ పెవిలియన్ కి పంపించాడు. దీని తర్వాత ఆస్ట్రేలియా ఆల్అౌట్ అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఫైనల్ గా ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆస్ట్రేలియా టీం 157 రన్స్ లీడ్ సాధించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన మన టీమిండియా బ్యాటర్స్ మరోసారి దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇన్నింగ్స్ 4th ఓవర్ లోనే ఓపెనర్ రాహుల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. కేవలం 7 రన్స్ చేసిన రాహుల్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే జైస్వాల్ అండ్ గిల్ ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ కి 30 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 24 రన్స్ మీద డీసెంట్ బ్యాటింగ్ చేస్తున్న జైస్వాల్ స్కాట్ బౌలెండ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 42 రన్స్ కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ కూడా మరోసారి తక్కువ స్కోర్ కి పెవిలియన్ కి చేరాడు. 11 రన్స్ చేసిన కోహ్లీని కూడా స్కాట్ బౌలెండ్ అవుట్ చేశాడు. కానీ తర్వాత వచ్చిన పంత్ తో కలిసి శుభ్మన్ గిల్ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. గిల్ తో కలిసి 4th వికెట్ కి 17 బాల్స్ లో 20 రన్స్ యాడ్ చేశారు. అయితే 28 పరుగులతో కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేస్తున్న గిల్ స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక పక్క వికెట్లు పడుతున్న పంత్ మాత్రం తనదైన స్టైల్లో ఆస్ట్రేలియా బౌలర్లపై రివర్స్ అటాక్ చేశాడు. కానీ రోహిత్ మాత్రం తన పూర్ ఫామ్ ని కంటిన్యూ చేశాడు. కేవలం 6 రన్స్ మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అయితే ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మరోసారి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. పంత్ తో కలిసి 23 రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు. దీంతో రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 128 రన్స్ చేసింది. టీమిండియా ఇంకా 29 పరుగులు వెనకబడి ఉంది. క్రీజ్ లో పంత్ అండ్ నితీష్ కుమార్ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే టీమిండియా ఈ మ్యాచ్ లో గెలవడం దాదాపు కష్టమని చెప్పాలి. పంత్ అండ్ నితీష్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ వస్తే తప్ప ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం అయితే కనిపించట్లేదు. మరి చూడాలి మన బ్యాట్స్మెన్స్ ఎంతవరకు పోరాడుతారనేది.